ఒంగోలు నివాసి కాని శ్రీహరి అనే వ్యక్తి భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ పెత్తనం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ ప్రభుత్వం, స్థానిక అధికారుల తీరుపై విమర్శలు చేశారు. కార్మిక నగర్ భూ వివాదం మరియు రాజమాత అపార్ట్మెంట్ గొడవల్లో శ్రీహరి అనే వ్యక్తి పాత్ర అత్యధికంగా ఉందని రవిబాబు ఆరోపించారు. ఒంగోలు స్థానికుడు కాని వ్యక్తి ఇక్కడ వచ్చి సెటిల్మెంట్లు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నగరంలో శ్రీహరి పేరు మీద ఒక్క గజం పట్టా కూడా లేదని, రాజమాత టవర్స్ వివాదంలోనూ అతని జోక్యం కనిపిస్తున్నా పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. వైసీపీకి చెందిన చాంద్ బాషా ఏర్పాటు చేసిన 4 హోర్డింగ్లపై అధికారులు ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు ఉన్న పర్మిషన్లు మా పార్టీ నాయకులకు ఎందుకు ఉండవని, కేవలం వైసీపీ వారిని టార్గెట్ చేయడం దుర్మార్గమని అన్నారు. కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మైనారిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఇసుక సొంత ఇళ్లకు తోలుకునే పరిస్థితి లేదని, టీడీపీ చెప్పిన వారికే ఇసుక తోలుతున్నారని ఆరోపించారు. వైసీపీకి పార్టీకి చెందిన వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్నారని, అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, నాయకులు కరుణాకర్, వెంకటేశ్వర్లు, రొండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, శ్రీనివాసరావు, దేవా, సతీష్ రెడ్డి పాల్గొన్నారు. మంచి ప్రభుత్వంలో అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న ఈ మంచి ప్రభుత్వంలో నార్నే శ్రీహరిట, అతనికి ఏం సంబంధం ఒంగోలుతోటి? అతనికి విచారించాను, అతనికి ఒక ప్లాట్ ఒంగోలు లేదు. మరి అతను ఇప్పుడు ఆ రోజు హాస్పిటల్ వెనకమాల, క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల నా దగ్గరికే వచ్చారు. మాకు ప్లాట్లు ఉన్నాయండి, మా కబ్జాకు గురని దొంగ పట్టాలు క్రియేట్ చేశారు అని XYZ మీద ఇస్తే నేనే తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టించాను. ఆ కంప్లైంట్లన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఆర్డీఓనో ఎంఆర్ఓనో విచారించి వాళ్ళకి ప్లాట్లు అప్పచెప్పాలి కదా. వాళ్ళదైతే వాళ్ళది కాకపోతే ప్రభుత్వం అయితే వాళ్ళు ఉండే వాళ్ళకి పొజిషన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అక్కడ ఎవరెవరి భూమిలో ఎవరెవరికి ప్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేదు. మొత్తం ఒకడే కంచేసుకుంటాడు 3 ఎకరాలకి. నాన్నేశ్వరి అనేవాడు ఒక ప్లాట్ కొనుక్కుంటే ఒక ప్లాట్కి ఓనర్ అవుతాడు. 3 ఎకరాలకో 4 ఎకరాల ఓనర్ కాడు కదా. ఒక్కడొచ్చి దౌర్జన్యం చేయటం ఏంది, పోలీసులను అడ్డం పెట్టుకొని కంచేసుకోవటం ఏంది? ఆర్డీఓ ఆర్డర్ ఇస్తుంది. ఆర్డీఓ 144 సెక్షన్ పెట్టి ఆడ లా అండ్ ఆర్డర్ కోసం అంటే ఆర్డర్ ఇస్తుంది. లా అండ్ ఆర్డర్ కోసం ఆర్డర్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళని నెట్టేసి కంచేస్తే దానికి పోలీసుల సహకారం, కంచెకి డబ్బులు ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ఆర్డీఓ ప్రమేయం జోక్యం చేసుకొని పోలీసులను పెట్టి అక్కడ తగాదాలు లేకుండా చూడాలంటే కంచెకి డబ్బులు ఎవరు ఇచ్చారు? కంచె ఎవరు వేశారు? ఎవడో ఒకడు బెనిఫిట్ తీసుకుందామని వచ్చి కంచేస్తుంటే దానికి కాపలాగా పోలీసులు కూర్చుంటారా? నిన్న రాజమాత అపార్ట్మెంట్లో మళ్ళీ అదే వ్యక్తి సెల్లార్లు కూల్చిందంటే నాకు అగ్రిమెంట్లోని నేను మళ్ళీ షాపులు కట్టుకుంటానని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ బెదిరియటం. ఒక్క మనిషి వచ్చి ఒంగోలు ఇంతమందిని బెదిరిస్తున్నాడంటే ఎవరి ఆదరణ, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి భరోసా లేకుండా ఎట్టొస్తాడని నేను అడుగుతా ఉన్నా. పోలీసు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, హెడ్ క్వార్టర్ ఇది. ఈ అల్లర్లన్నీ సోషల్ మీడియా ద్వారానో టీవీల ద్వారా ప్రెస్ ద్వారా తెలుస్తూ ఉంటాయి కదా. ఎందుకు ఈ రకంగా వదిలేశారు? అంటే ఈ దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు కూడా పరాకాష్ఠకు వస్తూ ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చినాయి గుట్టు చప్పుడుగా పరిష్కారం చేసుకుంటున్నాయి కాకుండా బజార్ను బట్టి కూడా పరిష్కారం చేసుకునే దశకు వస్తూ ఉన్నారు. మా మైనారిటీ నాయకుడు చాంద్ బాషా అని ఒక 4 బోర్డులు అనుమతి తీసుకొని మున్సిపాలిటీ తోటి అక్కడ కట్టుకుంటే, కర్నూలు రోడ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇవన్నీ కార్పొరేటర్ హోర్డింగ్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కొనసాగిస్తారట. మా పార్టీ వాడు కాబట్టి తీసేశారు, పొట్టి స్తంభాలు మిగిల్చారు. ఇది కక్ష సాధింపు. అతను నేను డబ్బులు కడతానయ్యా, పన్ను కడతాను అంటే
ట్రెజరీలో చలానా రైజ్ చేయకుండా తీసేయమని దౌర్జన్యంగా తీసేయటం, ఇది ఈ అకృత్యాలకి పరాకాష్ట. ఈ ప్రభుత్వాలు మీ మంచి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ తెలియజేస్తున్నా. మీ మంచి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీరు ఇదే విధంగా కొనసాగితే రేపు జరగబోయే మీరు నష్టపోతారని ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే హరాస్మెంట్ ఎక్కువగా ఉంది. ఈ సంస్కృతే అలవాటైందనుకోండి, మీరేమి లబ్ధి పొందకపోగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ఏమీ లబ్ధి చెందలేదని బజార్లో కూడా బాధపడుతూ తిరుగుతున్నారు. అవి లేకపోగా రేపు మా ప్రభుత్వంలో మా కార్యకర్తలతో మీకు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరన్నా అర్థం చేసుకొని వాస్తవాలు తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో ఎన్నడూ ఈ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒంగోలు నియోజకవర్గంలో మైనారిటీల మీద, ముస్లిం మైనారిటీల మీద, పేద మైనారిటీల మీద అనేకమైనటువంటి దాడులు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళకి వ్యాపారాలు జరపకపోవటం, మరి ఆర్థికంగా మైనారిటీ సోదరులు ఒంగోలులో బతకకూడదు అనేటువంటి కక్ష సాధింపు చర్యతో ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కోరుకుంటున్నట్టున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో మీరు చూసినట్లయితే ఒక ప్రోగ్రాంలో మీరు కంపాలెంకి వెళ్ళి ఇక్కడుండేటువంటి ఖబరస్థాన్ కొంతమంది వ్యక్తులు మా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డంగా ఉన్నాయని చెప్తే వారెవరిదో సాహెబులది ఇక్కడ లేకుండా నేను చేస్తాను అని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేసి అప్పటికే సిద్ధమైనటువంటి రెండో బరియల్ గ్రౌండ్ ముస్లిం, ఎందుకంటే మొదటి ఇక్కడ మనకి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఖబరస్థాన్ పూర్తిగా ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ బయటికి వస్తున్నట్టు, ఏదైనా క్రిమేషన్ చేయాలంటే బాడీ మొత్తం బయటకు వస్తున్నటువంటి తరుణంలో గత ప్రభుత్వంలో అక్కడ రెండో ఖబరస్థాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వాటిని కంటిన్యూ కాకుండా అక్కడ మిమ్మల్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ కోరగా మీరు అర్ధాంతరంగా నగరపాలక సంస్థ కౌన్సిల్లో సర్వే నంబర్ 15లో ఏదైతే లోకల్ వాటర్ బాడీస్ ఉన్నాయో ముక్తినూతలపాడు దగ్గర మీరు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజే మేము ప్రశ్నించాం, ఇది సాధ్యతరం కాదు అని చెప్పి. ఎందుకు మా ముస్లింల మీద మీరు ఇంత ద్వేషం పెంచుకున్నారు? మా పరిస్థితులు చాలా వానాకాలం వస్తే ఎక్కడైనా క్రిమేషన్ చేయాలంటే బాడీలు బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి అక్కడ వివరించాం. కానీ వారు మా మీద కక్ష సాధింపుతో అక్కడి నుంచి తరలించి మా మీద కక్ష తీర్చుకున్నారు. మైనారిటీ సమాజం మొత్తం మీద కక్ష సాధింపు తీసుకున్నారు. అలానే మీరు చూసినట్లయితే షాదీఖానా, ఏదైతే పేద ముస్లింలు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా సరే ఒక పెళ్లి జరుపుకోవడానికి ఎటువంటిది కూడా ఒక భవనం లేనందువలన ఒక షాదీఖానా నిర్మించుకోవడం జరుగుతుంది. దాని మీద సైతం మీరు వ్యాపారం చేయాలనుకున్నారు. దాన్ని కూడా లీజు పద్ధతిలో మీరు ఇవ్వాలనుకుంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్గా మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త రవణతోటి సిటీ ప్రెసిడెంట్ గారి అందరి సహకారంతో నేను పోరాటం జరిగింది. మళ్ళీ దాని మీద ముస్లింలకైతే 5,000 అని చెప్పి, ఇతరులకైతే 15,000, 20,000 అని చెప్పి దాని మీద కూడా మీరు వ్యాపారం చేయాలనుకున్నారు. మరి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎందుకంటే ముస్లింలు అక్కడ ఉచితంగా పెళ్లి చేసుకునేటువంటి అవకాశం గత ప్రభుత్వాలు కల్పించినాయి. దాని మీద కూడా మీరు వ్యాపారం చేయాలనేటువంటి ఇదిలో ఉన్నారనమాట. మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏదైనా ప్రయత్నం చేశారా? పేద ముస్లిం మహిళలకి షాదీ ముబారక్ మీరు ఇస్తాము అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఈ ప్రభుత్వం మైనారిటీల కోసం ఆ విధంగా ఆలోచించడం జరిగిందా? మరి అనేక మంది మైనారిటీ సోదరులకు గతంలో మైనారిటీ లోన్స్ వచ్చేవి. ఎక్కడైనా సరే మైనారిటీ లోన్స్ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుందా? మీకు ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మైనారిటీల అభ్యున్నతి కోసం మీరు ఎక్కడ కూడా పాటుపడినటువంటి దాఖలా కూడా లేకపోవటం వల్ల ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం మా మీద దాడులు సహించలేకపోతున్నాం. పార్టీలు ముఖ్యం కాదు. మీరు చూసుకున్నట్లయితే గౌస్ హోటల్ దగ్గర కూడా అత్యంత పైశాచికంగా మీరు లాగి బయట వేయటం అనేది ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితులను మేము చూడలేదు. ఏ పార్టీలో ఉన్నా సరే మైనారిటీలని ఇంత నీచంగా మీరు చూడటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఒంగోలు ఎమ్మెల్యే గారు, మీరు నిన్న చేసినటువంటి 26వ తారీఖున అర్ధరాత్రి మీరు చేసినటువంటి దౌర్జన్యం
మా మనసులను కలిచివేసింది. మేము చాలా బాధపడుతున్నాం. ముస్లింలు మొత్తం యావత్ మీరు చేసినటువంటి పనిని మా ఆత్మగౌరవంగా దీన్ని మేము తీసుకుంటున్నాం. మా ఆత్మగౌరవం దెబ్బతినింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే మీకు అక్కడ రోడ్డు వైండింగ్ అని మీరు పదే పదే కోర్టుకి ఇచ్చారు. మీరు 16వ తారీఖు మన కమిషనర్, ఒంగోలు కమిషనర్ గారు, మేము రీకాల్ చేస్తున్నాం నోటీస్ మీద, ఫర్దర్గా మేము ఏదన్నా రోడ్ వైండింగ్ చేసుకోవాలనుకుంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతామని చెప్పి మీరు ఇచ్చినటువంటి గౌరవ హానరబుల్ కోర్టుకి మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. దాంట్లో భాగంగా మీరు కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏ చర్యలు తీసుకోవాలైనా సరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవ్వండి. ఎందుకనింది? మేము రిటర్న్ తీసుకుంటున్నాం అని చెప్పి మీరు అన్నారు కాబట్టి యాజ్ ఏ కమిషనర్ నేను ఇచ్చినటువంటి నోటీస్ని నేనే రీకాల్ చేసుకుంటున్నాను, అంటే వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి మీరు కోర్టుకి చెప్పినటువంటి దాన్ని బట్టి కోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది? మీరు ఏ చర్యలు తీసుకోవాలనుకున్నా సరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని చట్టబద్ధంగా చేయండి అన్నారు. మరి 20వ తారీఖు మీరు ఈ రాయల్ యాడ్ ఏజెన్సీకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి 3 రోజులే టైం ఇస్తున్నాం, దాని తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. చట్టంలో ఎక్కడ 3 రోజుల్లో ఈ ఆస్తులు మొత్తం పగలగొట్టమందని చెప్పి నేను కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నా. ఏ చట్టం మీకు చెప్పింది 3 రోజుల్లో వీళ్ళ 60-70 లక్షల రూపాయల ఆస్తిని పడగొట్టమని చెప్పి ఏ చట్టం మిమ్మల్ని కోరింది? ఎవరు చెప్తే మీరు ఇచ్చారు? మేము 24వ తారీఖున అక్కడ లాయర్ గారు క్లియర్గా మీకు రిప్లై ఇచ్చారు. మీరు ఆ రిప్లైకి ఏదన్నా ఆ రిప్లై నోటీస్కి ఏదన్నా ఇచ్చారా? ఏదైనా రిప్లై ఇచ్చారా? అర్ధరాత్రి సన్సెట్ తర్వాత ఎటువంటి డిమాలిషన్స్ జరగకూడదు. మరి అర్ధరాత్రి 10:30కి మీరు ఏ విధంగా వచ్చారు? మరి ట్రాఫిక్ వైలేషన్ అన్నారు. మరి వీళ్ళందరికీ ట్రాఫిక్ వైలేషన్ లేనిది ఈ 4 బోర్డులకు మాత్రమే ట్రాఫిక్ వైలేషన్ ఎట్లా వస్తుందండి? అంటే ఉద్దేశపూర్వకంగా మీరు ఆ కుటుంబాన్ని రోడ్లో వేయాలనే కదా. ఒక మైనారిటీ సోదరుడు రేపు ఉదయాన్నే ఎట్లా బతకాలి? ఈ పిల్లలకి ఫీజులు ఎట్లా కట్టాలి? అసలు అతను ఎట్లా చదువుకోవాలి? చేసినటువంటి అప్పులేంది? ఇవన్నీ కూడా మీకు ఆలోచన లేవు. ఎక్కడ కూడా మీరు మా పరిస్థితులు, మైనారిటీలు అంటేనే కొంత మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలు, మీరు మా మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా. ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల్ని అందరూ కూడా ఆలోచించాలి. రేపనేది లేదా? మరి ఇవాళ వీళ్ళు కూల్చినటువంటి వాళ్ళు రేపు అధికారంలో మేము వస్తాం, మరి మేమేం చేయాలి? ఆ రోజు ఈ బోర్డులన్నీ మేము ఇదే విధంగా చేయాలా? మీరందరూ కూడా ఆలోచించాలి. ఎమ్మెల్యే అంటే ఒక గార్డియన్, ఒంగోలు నగర ప్రజలకి గార్డియన్. రాజకీయాలు అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా మీరు ఒక గార్డియన్ లాగా వ్యవహరించాలి. మీరే ఇట్లాంటి అనైతికమైనటువంటి పనులకి దారి చూపిస్తే ఖచ్చితంగా కూడా భవిష్యత్ అనేది మీకు అంధకారంగా మారిద్ది. మీరేదైతే అత్యంత మెజారిటీతో నేను గెలిచాను అనుకుంటున్నారో, నిన్నటి రోజు గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీ పరిస్థితులను కూడా ప్రజలు సరైన సమయంలో మీకు సమాధానం చెప్తారు. మరలా చెప్తున్నాం, ఇప్పటికైనా ముస్లిం సోదరుల మీద దాడులు ఆపండి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని ప్రశాంతంగా వ్యాపారం చేసుకోనివ్వండి. మీరు తెచ్చినటువంటి సంస్కృతి ఎక్కడైనా మొక్కై మొలిచిందంటే ఇది యావత్ సమాజానికి ప్రమాదం. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఇది ఏదైనా జరిగినా సరే ఖచ్చితంగా రోడ్డు పైనకు వచ్చి మేము ధర్నాలు చేస్తాం. మొన్న కూడా మేము అత్యంత శాంతియుతంగానే మా యొక్క వాదనని తెలిపాం. మా చుండూరు రావన్న సారథ్యంలో ఎక్కడ కూడా మేము మాకుండేటువంటి ఆ కోపాన్ని కానివ్వండి, ఆవేశాన్ని కానివ్వండి అణుచుకొని మేము శాంతియుతంగానే ప్రశ్నించాం. అన్న సారథ్యంలోనే శాంతియుతంగానే నడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా సరే మనసుతోటి మెదడుతోటి ఆలోచించి ఇట్లాంటి దాడుల్ని ఖచ్చితంగా బహిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, ముస్లిం సామాజిక వర్గం మరలా కూడా ఆలోచించండి. మనం ఓటు వేసి ఎన్నుకునేటప్పుడు మన మీద దాడులు చేసేటువంటి నాయకుల్ని ఎన్నుకుంటే మరి మనం ఏ పరిస్థితిలో వెనక్కి వెళ్ళిపోతాం? ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఆర్థికంగా ముస్లిం సోదరులు ఎదుగుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు వస్తే అందరు ఏ పార్టీలో ఉన్నా సరే దెబ్బపడిద్దని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన నాయకులు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా మీరు ప్రజలకి అర్థమయ్యేదానికి చెప్తారని, నేను కూడా పెద్దలు చెప్పిన దానికి మిగిలిన పల్లెటూళ్ళలో చిన్న ఊళ్ళలో ఏం జరుగుతుందో కూడా మీ దృష్టికి తీసుకురావాలనేది నా యొక్క కోరిక. ముఖ్యంగా టౌన్లో కానీ, అంటే టౌన్లోకి వచ్చేటువంటి ఇసుక
టౌన్లో నుంచి మళ్ళీ తీసుకెళ్ళేటువంటి ఇసుక తెలుగుదేశం పార్టీ ట్రాక్టర్లు అయితేనే తోలాలి. ఎక్కడన్నా కానీ ఇళ్ళకి మెరక దోలుకోవాలన్నా, లేకుంటే పల్లెటూళ్ళల్లో రకరకాల పనులు ఉంటాయి. కొంతమంది ఉప్పు దెబ్బలు వేసుకుంటాం, కొంతమంది మేరవలు తోలుకుంటాం, కొంతమంది ఏదైనా షెడ్ కట్టుకుంటే తోలుకుంటాం. వాటికి కూడా జేసీబీ కావాలంటే తెలుగుదేశం ఆయన జేసీబీ మాత్రమే. వైసీపీ ఆయన జేసీబీ పెడితే ఎమ్మంటనే మా పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. నీకు అది లేదనో, ఇది లేదనో, లైసెన్స్ లేదనో, ఇంకొకటి లేదనో, లేనిపోయిన కేసులు ఎందుకులే అని వైసీపీకి సానుభూతి పరులుగా ఉండేటువంటి వాళ్ళు జేసీబీ, పొక్లేను, ట్రాక్టరు అమ్ముకునేటువంటి దుస్థితికి వచ్చారు. ఇది ముఖ్యంగా రైతాంగానికి లేకపోతే పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా అన్యాయం, దుర్మార్గం కూడా. ఇది ఎప్పుడు ఎక్కడ నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, 88లో సర్పంచ్ని స్టార్ట్ అయ్యా. ఇది ఎప్పుడు చూడలే. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం, ఎన్నో పార్టీలు చూసాం, ఎమ్మెల్యేలు ఎంపీలని బొచ్చడి మందిని చూసాం ఈ జిల్లాలో. ఈ సంస్కృతి ఇప్పుడు వచ్చింది. ఈ రెడ్ బుక్ పరిపాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ దరిద్రం స్టార్ట్ అయింది. ఈ దరిద్రాన్ని ఇలాగే కనుక కొనసాగితే ఒకరికొకరు పల్లెటూరులో ఎట్టుంటాయంటే కాపు కాసి ఉంటారు అంతే. టౌన్లో అయితే ఆ రోజు మర్చిపోతారు. పల్లెటూళ్ళల్లో నువ్వు నాకు ఒక అన్యాయం చేస్తే 10 ఏళ్ళైనా కూడా మళ్ళీ నిన్ను దెబ్బేసిన దాకా ఊరుకోరు. కానీ ఈ సంస్కృతి పల్లెటూరులో ఏం జరుగుతుందనే ఆందోళనగా ఉంది మాలాంటి సీనియర్ నాయకులకి. ఇట్లాంటిది ముఖ్యంగా పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ. తర్వాత రెండోది, తవ్వే పొలం అయితే ప్రభుత్వానిదైనా పర్వాలా, తవ్వుకుపోయేదానికి అవతల పార్టీ వాడిదైనా పర్వాలా. అవతల పార్టీ వాడు వాడి ట్రాక్టర్ పెట్టి వాడి దెబ్బో వాడి తోలుకుపోయే ప్రాంతానికో వాడు పెట్టుకోవటానికి లేదు, వీడు పెట్టుకోవచ్చు. ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ, మిత్రపక్షాలు దాని కూటమి వాళ్ళు కానీ వాళ్ళ ట్రాక్టర్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ రేత్రి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు కట్టి తెలుగుదేశం వాళ్ళతో బాగుండి ఉంటే నీ జేసీబీ అయినా నీ ట్రాక్టర్ అయినా పెట్టుకో కప్పం కట్టి. ఇంత దుర్మార్గంగా మాకు ఏదైనా వచ్చి చెప్తే ఏం సార్ ఇట్లా చేస్తున్నారని రెవెన్యూని అడిగినా, పోలీసుని అడిగినా అసలు పలికేవాళ్ళు లేరు. మీకు తెలుసు కదండి అనుకుంటూ పోతున్నారు. ఇది ఏం తెలుసో మనకు అర్థం కాదు. మీకు తెలుసు కదండి పరిస్థితులు ఎట్లా ఉండేవో. ఇది ఏంది, ఇది మీకు తెలిసేందో నాకు అర్థం కాదు. ప్రభుత్వం జీతం ఇస్తుంది, ప్రజల యొక్క సంపదలో నుంచి తీసి మీకు జీతాలు ఇస్తుంటే ఎవరో ఎమ్మెల్యే, ఎంపీ లేకుంటే అధికార పార్టీ వాడు నిన్ను శాసిస్తుంటే నువ్వు ఇదిగో ఇదండి ఈ ఊర్లో ఇచ్చేయి, ఈ ఊర్లో ఇచ్చేయి అని అంటుంటే ప్రజల దగ్గర ప్రజల సొమ్ముతో ఉద్యోగం జీతాలు తీసుకునే మనం ఉద్యోగస్తులు ఇంతటి అన్యాయానికి దిగజారారనంటే, ఉద్యోగస్తులే దిగజారితే, మేధావులే దిగజారితే ఈ సమాజానికి దిక్కెవరని, ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముందని, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి తప్పుడు నడకని నడిచేటువంటి రాజకీయ నాయకుల్ని రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా గమనించి దూరం పెట్టాలని, మంచి ప్రభుత్వమే చెప్పుకునే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని తొందరలోనే మీరు అందరూ కూడా ఇంటికి సాగనంపి రాబోయే రోజుల్లో అసలు మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చే దానికి ప్రయత్నం చేస్తారని మీ అందరినీ మీ ద్వారా ప్రజలను కోరుకుంటూ